ఏదైతే ఈ 56th GST కౌన్సిల్ మీట్ జరిగిందో మొన్న September 4th నాడు, ఆ సందర్భంగా జనరల్గా ఓవరాల్గా చూస్తే ఒక మాటలో చెప్పాలంటే కామన్ మ్యాన్కి చక్కటి బెనిఫిట్ ఇచ్చారనమాట. ఎవరైతే మనిషి పొద్దున్న లేచి కామన్ మ్యాన్ సాయంత్రం పడుకుండే లోపల ఏమేమి వాడుకుంటాడో అన్ని పదార్థాల మీద, అన్ని ఐటమ్స్ మీద తగ్గించారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ విచ్ దీస్ పీపుల్ హ్యావ్ కెప్ట్ ఇన్ మైండ్. కాకపోతే MSME సెక్టర్కి వచ్చేటప్పటికి కామర్స్ ఉందనుకోండి, కామర్స్లో చాలా మంచి బెనిఫిట్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరు ఎక్కడున్నా కూడా మొత్తం దేశం అంతా వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు. ఇట్ హెస్ బికమ్ సింప్లిఫైడ్. మూడోది, ఈ MSME కానీ SME కానీ ఈ పేపర్ వర్క్ చాలా సింప్లిఫై చేశారు. దట్ ఈస్ ఆల్సో ఎన్ అడ్వాంటేజ్. నాలుగోది, ఏదైతే సింటాక్స్ పెట్టారో మాకు చాలా FTCC నుంచి వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే జనాలు ఈ గుట్కా ఇలాంటివి వాడుకొని తగ్గించాలనే ఉద్దేశంతో పెట్టారు. అది చాలా మంచిగా చేశారు. కానీ దాంతోపాటు తగ్గించే మెజర్స్ తీసుకుంటే కూడా బాగుంటుంది, మనుషులకి ఎడ్యుకేట్ చేస్తే, లేకపోతే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఓవరాల్గా ఇది చూస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే అన్ని రకాలుగా చూశారనుకోండి, ఇప్పుడు ఏదైనా సిమెంట్ తగ్గించారు, కాకపోతే స్టీల్కి ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే కోల్ వలన. సో ప్రతిదీ తగ్గించాలన్నా కూడా కష్టం. సో దే హ్యావ్ టేకెన్ వండర్ఫుల్ మెజర్స్ అండ్ ఎన్ష్యూర్డ్ అనమాట చేసిన వల్ల. సో ఓవరాల్గా దీని బెనిఫిట్ మనకు ఒక 2-3 ఇయర్స్లో లభిస్తుంది. కాకపోతే చాలామంది ఇది ట్రంప్ టారిఫ్కి లింక్ చేస్తున్నారు. ట్రంప్ టారిఫ్తో అసలు సంబంధమే లేదు. గత 2017లో ఎప్పుడైతే GST ఇంట్రడ్యూస్ చేశారో 5%, 12%, 18%, 26%, 28% పెట్టి, అప్పటి నుంచి 5 years, 10 years, 6-7 years దాన్ని స్టడీ చేసి దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ తీసుకొచ్చి ఇంకా సింప్లిఫై చేసి కామన్ మ్యాన్కి ఎలా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. సో దట్ ది ఎకానమీ విల్ గ్రో, పర్చేసింగ్ కెపాసిటీ విల్ గ్రో. అలాగే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ ఏసీస్ ఉన్నాయి, ఎయిర్ కండిషనర్స్ ముందర ఒకప్పుడు లగ్జరీ అనేవాళ్ళు, కానీ అది ఇప్పుడు లగ్జరీ కాదు, దట్ ఈస్ ఎ నెసెసిటీ. సో ప్రతి వాళ్ళు కొనే స్థాయికి రావాలి, వాళ్ళకి ఆ స్తోమత రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ రేట్లు తగ్గించుకుంటూ వచ్చారనమాట. సో మా దృష్టిలో యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ FTCC నేను అనుకోవడం ఏంటంటే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మూవ్. దీని బెనిఫిట్స్ మనకు ఒక 2-3 monthsలో తప్పకుండా కనిపిస్తాయి.